నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. హిమాలయాల్లో ప్రళయం మానవులకు ప్రకృతి విసురుతున్న అతిపెద్ద సవాల్. ఈ శతాబ్దం చివరికి 80% మంచు కరిగిపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన. భారత్లో 70 కోట్ల మందికి పొంచి ఉన్న తీవ్ర నీటిగండం, గుండెలను పిండేసే విలయం, జాతి మనుగడనే ప్రశ్నించే ఒక పెను విపత్తు. భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచిన హిమవన్నగాలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక మహాప్రళయాన్ని తమ కడుపులో దాచుకుంటున్నాయా? మనం తరచూ చూసే వరదలు, కొండ చర్యలు, విడిగిపడే ఘటనలు కేవలం సాధారణ పర్యావరణ మార్పులేనా, లేక దక్షిణాసియా భవితవ్యాన్నే మార్చేసే ప్రమాద గంటికలా? హిమాలయాల ఉగ్రరూపానికి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? 70 కోట్ల మంది భారతీయుల దాహాన్ని, ఆకలిని తీర్చే జీవనదులు రేపు మాయమైపోతే ఏమవుతుంది? సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు భయాందోళనలకు గురి చేస్తున్న నేపథ్యంలో అసలు నిజాలు ఏంటి? సైంటిఫిక్ స్టడీస్ ఏం చెబుతున్నాయి? సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలు ఏమిటి? ఒకవైపు క్లైమేట్ వార్, మరోవైపు జియో పాలిటిక్స్ సృష్టిస్తున్న అడ్డంకులు మానవ మనుగడకే అతిపెద్ద సవాలు విసురుతున్నాయి. అనేక రకాల భయాందోళనలతో శాస్త్రవేత్తలు కంటి మీద కునుకు లేకుండా నివారణ మార్గాల అన్వేషణలో పడ్డారు. హిమాలయాలు ప్రశాంతతకు మారుపేరు, తెల్లటి మంచు తుప్పటి కప్పుకున్న పవిత్ర పుణ్యక్షేత్రాలు. కానీ ఈ రోజున అక్కడ దృశ్యం పూర్తిగా మారిపోయింది. నిశ్శబ్దంగా ఉండాల్సిన ఆ పర్వత లోయలు ఇప్పుడు భయాందోళనలతో ప్రతిధ్వనిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాలను ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ముంచెత్తిన కుండపోత వర్షాలు అక్కడ వినాశనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే డోడా, కిశ్త్వార్ జిల్లాలను భీకరమైన ఆకస్మిక వరదలు వణికించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భూమి చీలిపోతుంది, రహదారులు తుడిచిపెట్టుకుపోతున్నాయి, గ్రామాలు నదుల్లో కొట్టుకుపోతున్నాయి. కానీ ఆలోచించండి, ఇవి కేవలం ప్రకృతి వికటాటహాసాలా, లేక మానవ తప్పిదాలకు ప్రకృతి ఇస్తున్న ఘోరమైన తిరుగుబాట? వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే హిందూకుష్, హిమాలయ ప్రాంత ఉష్ణోగ్రతలు ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. గత 2 దశాబ్దాల్లోనూ జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రత 1 డిగ్రీ మేర పెరిగింది. ఫలితం ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు పగిలిపోతున్నాయి. క్లౌడ్ బరస్ట్లు, సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. వేడిమి పెరగడంతో పర్వత అడవుల్లో కార్చిచ్చులు రగులుతున్నాయి. ఒకవైపు నిప్పు, మరోవైపు నీరు, రెండూ కలిసి హిమాలయాల ఉనికినే నేడు ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రచారం సాగుతుంది. హిమాలయాల్లో జరుగుతున్న ఈ వినాశనం వెనుక కేవలం వాతావరణ మార్పులే కాకుండా భౌగోళిక సరిహద్దు రాజకీయాలు, ఆయుధ ప్రయోగాలు లేదా జియో పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు మాత్రమే ఇటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అసలైన సైంటిఫిక్ నిజం ఏంటంటే, శత్రువు బయట ఎక్కడో లేడు, మన అభివృద్ధి మోజులోనే ఉన్నాడు. వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. హిమాలయాలంటే పాతబడిపోయిన గట్టి కొండలు కావు, అవి భౌగోళికంగా ఇంకా రూపుదిద్దుకుంటున్న యంగ్ మౌంటైన్స్. అంటే అక్కడ భూగర్భ పొరలు నిరంతరం కదులుతూ అస్థిరంగా ఉంటాయి. అలాంటి సున్నితమైన వాతావరణంలో మనం ఏం చేస్తున్నాం? అభివృద్ధి పేరిట, పర్యాటకం పేరిట లోయలను నిలువునా తవ్వేస్తున్నాం. హెవీ మెషినరీలతో పర్వతాల గుండెల్లోకి సొరంగాలు తొలుస్తున్నాం. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం నదుల గమనాన్ని మారుస్తున్నాం. పర్యాటకుల కోసం రిసార్టులు, హోటళ్లు కడుతూ వరద మైదానాలను ఆక్రమించేస్తున్నాం. దాని దుష్ఫలితం ఏంటంటే, భారత భూభాగంలోని హిమాలయాల్లో కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే చెట్ల విస్తీర్ణం 2.27% తగ్గిపోయింది. చెట్లు లేవు, నేలను పట్టి ఉంచే వేళ్ళు లేవు. అందుకే చిన్న వర్షానికి కొండలు జారిపడి ఊళ్ళకు ఊళ్ళనే పూడ్చిపెడుతున్నాయి. ఈ గణాంకాలు వింటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి దాదాపు 200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 8,000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 78,000 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 2020 నుంచి 2023 మధ్య ఒక్క ఉత్తరాఖండ్లోనే 213 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కేవలం కొండల మీద నివసించే ప్రజల సమస్య మాత్రమే అనుకుంటే పొరపాటే. అసలైన వార్నింగ్ ఇక్కడే ఉంది. పరిశ్రమల నుంచి వస్తున్న
కాలుష్యం, వాహనాల పొగ, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యే బ్లాక్ కార్బన్ లేదా నల్లటి బూడిద వాయు తరంగాల ద్వారా హిమాలయ పర్వతాలపై పేరుకుపోతుంది. తెల్లని మంచు నల్లగా మారుతుంది. ఆ నల్లటి మంచు సూర్యకాంతిలోని వేడిని ఎక్కువగా గ్రహించి మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతుంది. ఇప్పుడు రాబోయే ప్రమాదం భారతదేశంలోని మైదాన ప్రాంతాలను వణికించబోతుంది. శాస్త్రవేత్తలు జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి హిందూ కుష్ హిమాలయాల్లో ఉండే మంచులో ఏకంగా 80% కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అని. ఒక్కసారిగా ఊహించుకోండి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు ఆధారమైన హిమానీ నదాలు కరిగిపోతే ఏమవుతుంది? మొదట మహావరదలు వచ్చి ముంచెత్తుతాయి. ఆ తర్వాత నీళ్లు లేక నదులు ఎండిపోతాయి. భయంకరమైన కరువు విరుచుకుపడుతుంది. హిమాలయాల చుట్టూ ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 130 కోట్ల మంది, అలాగే భారత్లో దాదాపు 70 కోట్ల మంది ప్రజలు తాగునీరు, సాగునీటిపై నేరుగా దెబ్బ కొడుతుందని అంచనా. భారతదేశ జనాభాలో సగానికి పైగా ప్రజల ఆకలి, దాహం ఈ నదులపైనే ఆధారపడి ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు జరిగే వాటర్ వార్స్ పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికే చార్ధామ్ చోప్రా కమిటీ, జోష్మఠ్ కమిటీ వంటి నిపుణుల సంఘాలు హిమాలయాల పరిరక్షణకు అమూల్యమైన సూచనలు చేశాయి. పర్యావరణ వ్యవస్థను దెబ్బతీయకుండా పనులు చేపట్టాలని హెచ్చరించాయి. సుప్రీంకోర్టు సైతం పదే పదే స్పష్టం చేస్తుంది, అభివృద్ధి ఉండాలి, కానీ అది పర్యావరణ నాశనంపై పునాదులు వేసుకోకూడదు. ప్రగతికి, ప్రకృతికి మధ్య సమతుల్యం అత్యంత అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాలం వేగంగా చెల్లిపోతుంది. హిమాలయాలు పంపుతున్న హెచ్చరికల సంకేతాలను మనం ఇప్పటికైనా గుర్తుంచకపోతే భవిష్యత్తు తరాలకు మనం మిగిల్చేది శ్మశాన వాటిక లాంటి భూమి, నీటి కోసం యుద్ధాలు చేసే భూమి మాత్రమే. ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరికను ఇప్పటికైనా సీరియస్గా తీసుకోకపోతే రాబోయే దశాబ్దాల్లో నీటి సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, ఆహార భద్రత వంటి సవాళ్లు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది. హిమాలయాలను కాపాడుకోవడం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడడం కాదు, భారత భవిష్యత్తును, మన నీటిని, మన ప్రకృతిని, మన మనుగడను కాపాడుకోవడమేనని గుర్తించాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.